కర్నూలు జిల్లాలో ప్రేమ పేరుతో మోసం చేసిన లెక్చరర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని కౌతాలం గ్రామానికి చెందిన అలిన్ బి ఇంటర్ చదువుతుంది. కౌతాలం జూనియర్ కాలేజ్కి చెందిన సివిక్స్ లెక్చరర్ రవి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని అలిన్ బి ఆరోపిస్తుంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయమాటలతో నమ్మక ద్రోహం చేశాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేసింది బాధితురాలు. నా ఇంటర్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు శ్రీ బాలాజీ కాలేజ్లో స్క్వాడ్గా పడినారు. స్క్వాడ్గా పడినప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయట ఉండు అని చెప్పినారు. నేను అదేం పట్టించుకోకుండా హాస్టల్కి వచ్చేసినాను. హాస్టల్కి వచ్చి నేను సివిక్స్ లెక్చరర్ని కదా, నాకు పేపర్ అంతా తెలుసులే కానీ నువ్వు కిందికి రా, టిక్ వేస్తానని చెప్పినారు. నేను టిక్ వేసుకోవడానికి కిందికి పోయినాను. అలాగా వెళ్ళొద్దాం బైక్ మీద రా అని చెప్పినారు. వెళ్ళినాడు. పెళ్లి చేసుకుంటాం కదా, మనము లైఫ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి కదా, ప్లాన్ చేసుకుందాము, నేను నిన్నేం తాకను అని చెప్పి తీసుకువెళ్ళినారు. తలుపు తీయగానే నా పైన లైంగిక దాడి చేసినాడు. ఇంకా నేను గట్టిగా అడవడంతో అక్కడ క్లీనర్స్ మొత్తం వచ్చేసి ఏం జరిగింది అంటే ఏం లేదని చెప్పేసి వాళ్ళకి పంపించినారు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నా సొంతం కదా అని చెప్పి ఇంకా బయటికి తీసుకువచ్చినారు. చేసుకుందాం రవి, ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, సెకండ్ ఇయర్ అయిపోతుంది కదా అంటే నేను పెళ్లి చేసుకోను, నేనేమి నా స్టేటస్ ఏమి, నిన్ను చేసుకుంటానా, నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పి స్థలంలోనే అశోక్ కుమార్ అనే సిఐ సార్ దగ్గరకు వెళ్ళి నేను డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తున్నానని నా పైన కేసు పెట్టినారు. ఇంకా నీకు రవికుమార్కి ఎటువంటి సంబంధం లేదని సైన్ చేసి పెట్టు అంటే, సార్ నేను పెట్టాను సార్ సైన్ అని చెప్తే, బయటికి ఫస్ట్ సైన్ చేసి కానీ నువ్వు బయటికి కదలడానికి లేదు అని చెప్పినారు. సార్ సిఐ కాల్ చేసి నువ్వు డబ్బులు బెదిరిస్తున్నావు అంటావు కదా, ఏం తప్పుడు పనులు చేసినావు అంటావు కదా అని. నాకు నిజంగానే ఇప్పుడు నాకు రవికుమార్తో ఒకటే పెళ్లి చెప్పించండి సార్, నాకు అంతే న్యాయం.